ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు రుణమాఫీ ఇది గతంలో అంటే మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ₹1,00,000 రుణమాఫీ మాత్రమే చేశాం. మేము ఎక్కడ 2 లక్షలు అని చెప్పలేదు, ₹1,00,000 చేశాం. ఫస్ట్ టర్మ్లో ఏదైతే రుణమాఫీ చేశామో అది ఒక 16,144 కోట్లు చేశాం. తర్వాత 13,000 కోట్ల రూపాయలు చేశాం. ఇంకొంత పెండింగ్ ఎంత ఉండే అంటే 6,440 కోట్లు పెండింగ్ ఉండే. దాన్ని కూడా ప్రొసీడింగ్ ఇచ్చాం, కానీ ఎలక్షన్ టైం కాబట్టి దాన్ని ఆపేశారు. కరోనాతోటి కొంత అది డిలే అయింది, 2 years కరోనా రావడంతో. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2 లక్షల రుణమాఫీ అని చెప్పేసి మేము ఏదైతే ప్రొసీడింగ్ ఇచ్చామో 6 కోట్ల ఏదైతే ఉన్నదో దానికి ఈరోజు మళ్ళీ ఆ ప్రొసీడింగ్ కంప్లీట్ చేస్తున్నారు తప్పితే కొత్తగా వీళ్ళు చేస్తున్నటువంటి రుణమాఫీ ఏది లేదండి. నెంబర్ 1. నెంబర్ 2, నిజంగానే ఉంటే ఫస్ట్ టర్మ్లో మాకు 16,000 కోట్లు ఉండే, సెకండ్ టర్మ్కి వచ్చేసరికి అది 19,000 కోట్లు అయింది. ఇప్పుడు కూడా ₹1,00,000 రుణమాఫీ ఎంత ఉండాలి? 19,000, 16,000, లేకపోతే కనీసం 15,000 అని ఉండాలి. అది కాకుండా 6,000 కోట్లే ఉందంటే 6,000 కోట్లకు మేము ఏదైతే ప్రొసీడింగ్ ఇచ్చినామో, గతంలో 40,000 ఉద్యోగాలు మేము ఎగ్జామ్ పెట్టిన తర్వాత వీళ్ళు ఎట్లయితే నియామక పత్రాలు ఇచ్చారో అదేవిధంగా ఈరోజు 6,000 కోట్లకు కూడా అది దాని యాక్సెప్టెన్సీ చెప్తారు. మేము ఆల్రెడీ 29,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం, ఇంకొక 6,000 కోట్లు పెండింగ్ ఉండే. ఫస్ట్ అంశం అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏదైతే రైతు బంధు కింద పడాల్సినటువంటి 22,000 కోట్ల రూపాయలని ఇప్పటివరకు వేయలేదండి. కాబట్టి నేను ఒకటే అడుగుతున్నాను ఈరోజున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ప్రతి సీజన్కు మేము 6 నెలలకోసారి ఏదైతే రైతులకు వేసేది 15,248 కోట్లు వేసేవారం. గత రైతు బంధులో ఎన్ని కోట్లు వేశారో ఇంతవరకు ప్రభుత్వం డిక్లేర్ చేయలేదు. ఈ సీజన్లో రైతు బంధు పడాల్సింది. ఒకవేళ రైతు బంధును వాళ్ళు ఏదైతే మార్చి రైతు భరోసా కింద మార్చినప్పుడు వాళ్ళు వేయాల్సింది 15,000 వేస్తామంటే 7,500 కోట్లు, అంటే దానికి ఏమవుతుంది? 22,000 కోట్ల రూపాయలు వేయాలి. వాళ్ళు చేస్తున్నటువంటి దానికి, వాళ్ళు ఇస్తున్నటువంటి హామీలకు హరీష్ రావు గారు స్టేట్మెంట్ వేశారు, సంతోషం. రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ చేశారు, దానికి సంతోషం. కానీ రైతు బంధు వేస్తూ, రైతు భరోసా వేస్తూ, రైతు రుణమాఫీ చేసినప్పుడు దాని గురించి ఏదైనా మాట్లాడచ్చు. మరి మేము చేసినటువంటి వాటి గురించి కూడా మేము చెప్పుకోవాలి కదా. 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద రైతులకు ఇచ్చాం. అది పోంగా మొత్తం అంటే ఏదైతే రైతు బీమాకు 6,400 కోట్లు కట్టాం, పవర్ సబ్సిడీ 61,000 కోట్లు కట్టాం, మైక్రో ఇరిగేషన్కు 2,000, మిగతా ఇతరత్ర 11,000, మొత్తం కలిపి దాదాపుగా మేము ఒక 2 లక్షల కోట్ల రుణమాఫీ ప్రజలకు అంటే డైరెక్ట్ రైతు అకౌంట్లో వేసాం. ఎక్కడ కూడా రేషన్ కార్డు కండిషన్ పెట్టలేదు, లేదా కండిషన్లు ఏం పెట్టలేదు. ఇప్పుడు వచ్చినటువంటి జీవోలో ముఖ్యమంత్రి గారు నివృత్తి చేశారని చెప్పేసి మీరు చెప్తున్నారు, కానీ ఇప్పుడు ప్రధానంగా వస్తున్నది ఏంటంటే పట్టాదారు పాస్బుక్ బేస్ చేసుకొని రైతు రుణమాఫీ చేస్తారా? ఒక ఇంట్లో ఒక్కరికి మాత్రమే రైతు రుణమాఫీ చేస్తారా? ఎందుకంటే కొన్ని ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి, ఆ ఉమ్మడి కుటుంబంలో చేస్తారా చేయరని జీవోలో ఎక్కడ స్పష్టత లేదు. అది మీరు చెప్పినట్టుగా వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పినా, ఇప్పుడు చెప్పినా కానీ. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈరోజు నెంబర్ 1, రైతు ఆల్రెడీ ₹1,00,000 రుణమాఫీ మేము చేశాం, కొత్తగా చేయాల్సింది ఏం లేదు. 2 లక్షల రుణమాఫీ చేయాలి, అది 39,000 కోట్లని ఫస్ట్ క్యాబినెట్లో చెప్పారు. ఈరోజు ఎంత ఉందో చెప్పమని చెప్పండి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేనేమంటున్నా అంటే రైతు భరోసా వేస్తారా వెయ్యరా? నెంబర్ 2. నెంబర్ 3, రైతు బీమా టర్మ్ అయిపోతుంది, ఇయర్లీ వన్స్ కట్టాలా? రైతు బీమా కడతారా కట్టరా? నెంబర్ 3. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటున్నా అంటే ఈ అన్ని అంశాలు గైడ్ చేస్తూ, అదేవిధంగా ఈరోజు ఆల్రెడీ రైతులకు కాలం షురు అయిపోయింది కాబట్టి ఎరువులు కావచ్చు, విత్తనాలు కావచ్చు, అవన్నిటి కూడా మనం ఆదిలాబాద్లో లాఠీ చార్జీలు చూసాం. కాబట్టి వాటన్నిటిని రెక్టిఫై చేస్తూ, ఒకటి ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదా, ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం ప్రజల గురించి, రైతుల గురించి ఆలోచించాలి. ఇప్పటికీ 70% మంది తెలంగాణలో